కథ కాదు జీవితం. నాకు మాత్రం సత్య ప్రమాణంగా ఆయనకు భార్యలు ఉన్న విషయం తెలియదు. తెలిస్తే మాత్రం అస్సలు చేసుకోకపోదు అని ఒకే తీరుగా ఏడ్చాం మేడం. బాగా నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా, కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. ఇలా ఈమె నేను శివమాల వేసుకున్నా 5 సంవత్సరాలు. ఈమెకున్ను అగ్ర సంబంధం ఉన్నది తెలియదు. నాకు అమ్మ దగ్గర తిన్నా. అమ్మనేమన్నది, నీ కొడుకు బాగా పెడతాను, నీ కొడుకుని ఉంచుకుంటాను అన్న. రాత్రి 10 గంటలకు ఒకటి బండి ఎత్తి ఒకడు పోరిన 10 గంటలకు ఓడకిచ్చిపోతే ఒకడు ఇంట్లో వచ్చి తలపేసి లైట్లు బంద్ చేసుకున్నారు. చూసిన అవును అడు ఇవ్వడే అన్న, అవ గాడే కచ్చట గాడే కానీ వాటి చూస్తుంది. ఆడికెళ్ళి తిట్టుకుంటా మేడం, కోట దాకా 2 కిలోమీటర్లు తిట్టుకుంటావేనా మేడం, బూతులు తిట్టుకుంటావేనా మేడం, పుయ్యి వంటలేదు. ఇది కథ కాదు జీవితం. మీ గొళ్ళు మీ చేసే ఏదో పనులన్నీ చేస్తారు. ఇప్పుడు వచ్చి నువ్వు చేసిందే కదా, నువ్వు ఆ మొదటి అమ్మాయికి చేసిందే, నీకు వచ్చి ఇట్లా కొట్టుకుంది. ఎవరితో వెళ్తారంట, తిరుగుతారంట, 10,000 తీసుకుంటావంట, రూముల్లో ఉంటావంట, వెళ్ళేసి మీ అమ్మ నాన్న చెప్పకుండా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటావంట. మరి పెళ్ళైన వాడిని ఎట్లా లవ్ చేస్తారు మీరు? నీకు పెళ్ళి అయిపోయింది, నీ మొగుడు ఉంటాడు, నీ మొగుడు ఇంకో లవ్ చేస్తే నీకు నచ్చుద్దా? నువ్వు చేసింది కరెక్టా? నువ్వు ధైర్యంగా చెప్తున్నావు. నువ్వు ఉండమ్మా, నువ్వేం చేసావు? నువ్వు ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. జంతువుల మనుషులా మీరు? మీకు పెళ్ళాం, భార్య, భర్తలు, పెళ్ళి, ఈ అనుబంధం, ఈ బంధాలన్నీ మీకు అంత లైట్ ఉన్నాయి, ఏదో బట్టలు మార్చుకున్నట్టు. అసలు పెళ్ళి అంటే సిగ్గుపడేలా చేశారు మీరు అందరూ. మరి నువ్వు మంచిగా ఉన్నావు అమ్మ, నువ్వు ఇంకొని చేసుకుంటూ అయిపోతుంది కదా అని అన్నది. సార్ అన్నాడు డాక్టర్ సాబ్. అన్నాకేం చేసింది, నేను ఇల్లుండా, నాకు అవసరం లేదు, నేను ఇల్లుండా, నేనుండా, ఆగు నేనుండా అన్నావు. ఉండనాకే సులభ హాస్పిటల్కు ఇలా నాన్న వీళ్ళు సులభ హాస్పిటల్కి వెళ్ళరు. అందులోకి ఏమైనా ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి నాకు ఇలా అన్న కొడుకు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మందు తాగిన డబ్బు ఎక్కడ పెట్టినావు, దావకంటే నేను దాన్ని మొదలే జాగ్రత్త దాచిపెట్టిన మేడం, ఎట్లా అడుగుతారు కదా అని మొదలే దాన్ని ఏం చేసిన సర్కారు దవాఖానలో ఊదలకుంటా ఒక సెల్ఫ్లో పెట్టిన. మన ఈ డాక్టర్ ఏం చేసిండు, డబ్బా కావాలా బాబు అన్నాడు. డబ్బా పట్టుకొని పోయినా. సరే ఇదే డబ్బా అని చెప్పిన. ఒకరోజు ఉన్నది ఇక వచ్చిన చుట్టూ కూడా వీళ్ళు కర్రీ ఇంకో అని చేసుకుంటా నేను పుట్టగాతు నేను గిట్ట పుట్టించుకుంటే ఆ భగవంతుడే చూస్తాడు. నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా అవ్వను మా అందరిని నువ్వు కరెక్ట్ చెప్పు. అందుకే అసలు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది. పాపాలు తాగాయి, పాపాలు తాగాయి. కారు తిరిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పింది మేడం. కాళేశ్వరం పోయినప్పుడు చెప్పింది ఏమని, ఇగో నేను మా సార్లతో ఒక్కసారి ఈ కార్లకు వచ్చిన 2 రోజులు ఉండి పోయినామన్నది. అయినా కూడా నా దగ్గరకు వచ్చింది, ఇక మర్చిపోతుంది కదా మేడం. చిన్నపిల్లల్ని ఎక్స్క్యూజన్ తీసుకుపోతారు కదా, అప్పుడు వెళ్ళాం మేడం. స్టూడెంట్స్ అందరం, మేము సార్లు అందరం వెళ్ళాము. నేను 7th చదవంగా వెళ్ళాము. చెప్పా మేడం, అట్లా ఈ ఏరియా నేను అప్పుడు చూసాను. ఇదిగో ఇప్పుడు నీతో ఈ పెళ్లికి వచ్చి చూసా అని చెప్పా. నువ్వు కార్లో ఏడ దిగినా ఏ సినిమాకు వచ్చి కార్లో ఏడ దించినా చెప్పినావు. విజయ్ గారు చెప్పినావు. ఎవడు విజయ్ గారు ఏడ దించినా చెప్పినావు. విజయ్ నాతో సినిమాకి వచ్చారా? నువ్వే చెప్పినావు కదా. నేను చెప్పాను తీసుకపోయి కార్ దింపిండు. అనుమానం వచ్చి బైకడా అమ్మతో లావట్ ఎత్తేసిండు. నాకు మెడ దెబ్బ తాకిందని చెప్పినావా? నాకు మా అన్న నన్ను కొట్టాడా? కొట్టిండని నన్ను కొట్టాడా? నేనా మా అన్న కొట్టాడు నీతో అని చెప్పానా? మా అన్న నన్ను ఎందుకు కొట్టాడు? నిన్ను ఎక్కడ దించినా? నీకు 500 వచ్చి ఎక్కడ దించినా? ఎప్పుడు సరే చేసుకో. ఎప్పుడు మనం ఎక్కడికి మీ రామాడుకు మీ పెద్దమ్మల ఇంటికి
మీ అక్కలింటికి ఏనామా అసలు నీ వాళ్ళు చేపట్టి ఏమన్నారు? నీ ఇంట్లో తీసుకెళ్ళావు నాకు అంటే పెళ్లి ఆగు, చేస్తారు వాళ్ళు మా ఏమన్నారు? వాళ్ళు. ఏం సంగతి అంటే మా ఇంటికి రా అని వాళ్ళు ఏమన్నారు? తీసుకెళ్ళావు మీ మీ అమ్మ అన్న మంచోడు కాదు. మీ నువ్వు నా అమ్మ ఇంటికాడ పుస్తకం ఉండకు. మొత్తం చేస్తే నన్ను పెళ్లి చేసుకున్నావు. నాకు కాదు నిన్ను పెళ్ళా ఆ? పెళ్లి చేసుకోలే ఎడా ఎక్కడ కాళేశ్వరంలా పెళ్లి చేసుకోలే ఫోటోలు ఉన్నాయా ఆ? ఫోటోలు ఉన్నాయా నీ రెండో భార్య సాక్ష్యాలు ఉండదని మొత్తం ఏడా? చింపేశావు. ఎవరు? నీ రెండో భార్య నేనా? సాక్ష్యం ఉండదని చింపేశావు. అది తప్పు ముచ్చట ఆ అది. తప్పు ముచ్చట్నా? తప్పు ముచ్చట తప్పు ముచ్చట్నాది చాలా తప్పు అది చాలా తప్పది. చాలా తప్పు ఏ దేవుడు దాని పాపం చేస్తా నువ్వు మన గుండె ఇద్దరు నిండా దండలు మోసం వేసుకున్నట్ట చెప్తున్నావు కదా అందుకే కదా నేను ఇలా ఆ. నువ్వు నువ్వు మంచిగా కరెక్ట్ మాట్లాడు అయినాక నువ్వు నిజాలు మాట్లాడు అబద్ధాలు బిడ్డ ఆడకు. పుట్టినాక మారుతాం అనుకున్నాను బిడ్డ పుట్టినాక మారలేదు నేను మారక ఏ తప్పు చేశా? మన ఇద్దరు పట్టి కాదు ఏ తప్పు లోకానికి చేశా? పట్టి ఇలా నిందలు మన మొత్తం ఊళ్ళే. వెళ్ళిపోతావే నువ్వు ఊరికే ఇంట్లో ఉంటున్నావు. నిన్ను నువ్వు వెళ్ళిపోమంటలే చేశావు. నువ్వు. నువ్వు నువ్వు సక్క- చేశావు నువ్వు ఉట్టిస్తున్నావు నువ్వు అనవసరంగా. వెళ్ళిపోకు నీ కట్టిన పొయ్యి ఉంది కట్టిన ఇల్లు ఉంది భూమి ఉన్నది తాళం లేలే? చేసుకుంటా చాలు తాళం లేలే మీరు అస్సలు తాళం వేయలే ఇంటికి? తాళాలా? తాళం వేయలే ఇల్లా తాళం వేయలే మేమా మీ పెద్ద తాళేసి నువ్వు వేడి ఉంటావమ్మా పలగొట్టుకొని ఉన్నా నా ఇల్లు నా సంసారం నా పాప నాకు అని పలగొట్టుకొని ఉన్నా నీ ఏడా? బయటకెళ్ళి బతికేంత శక్తి లేక ఉన్నా తప్పు ముచ్చట తప్పది. నేను ఏమన్నా కొంచెం మేడం? ఉండండి కొంచెం ఉండండి మీరు ఉండండి. ఇప్పుడు మీరు అనడం ఆవిడ క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఆవిడ ఆళ్ళని తెచ్చిపెట్టుకుంది ఈళ్ళని తెచ్చిపెట్టుకుంది ఇవన్నీ చేసింది అందువల్ల నేను ఇంకో పెళ్లి చేసుకున్నానని మీరు అంటున్నారు. అసలు మీరు ఒక ఫస్ట్ ఒక పెళ్లి చేశారు, ఆమె వెళ్ళిపోయింది, తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఆ ఉండగానే ఈమెను తీసుకెళ్లారు. మీరు చేసేది ఎంత పెద్ద పాపం ఎంత పెద్ద తప్పు, ఇలా ఇన్ని పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకోవడం మీకు అర్థమవుతుందా అసలు? సరే ఈవిడకంటే ఒక రీజన్ చెప్తున్నారు ఏది ఈవిడ సరిగ్గా చూడలేదని. అసలు ఈవిడ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మొదట ఆవిడని వదిలేసి రెండో ఆవిడని ఎందుకు వదిలేసి ఈవిడ చేసుకుని ఆవిడకి మీరు అన్యాయం చేయలేదు. అన్నాడు ఇద్దరు ఉంచుకుంటామంటే ఇద్దరు ఎలా ఉంచుకుంటాడమ్మా తమాషానా ఇది? చేసిన తప్పే కదా అప్పుడు చేసిన తప్పే కదా ఇప్పుడు ఇలా వచ్చింది. సాడు తండ్రికి పోయిన వాళ్ళు ఈడ అవసరం పడ్డాడు. ఇప్పుడు ఏదో నేను చాలా పుణ్యాత్ముడు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అసలు ఈవిడ ఎందుకు తీసుకొచ్చుకున్నారు మీ లైఫ్ లో? ఆమె వచ్చింది ఆమె రావడం నీకు తెలియదు, నీకు బుద్ధి లేదా? నువ్వు బుద్ధి నోటికి అన్నం తింటున్నావు గడ్డి చెప్పినా నా తింటున్నావు. ఏం చెప్పావు? ఆల్రెడీ పెళ్ళి ఉందని అసలు నువ్వు ఎందుకు అమ్మాయితో ఉన్నా వెళ్ళి అమ్మాయికి 10,000 ఇచ్చావు, అక్కడ తిప్పావు ఇక్కడ ఎందుకు తిప్పావు? ఆమె వెళ్ళిపోమని చెప్పిన మేడం నువ్వు అంటే నువ్వు అమ్మాయితో ఉండేసి కలిపి అక్కడ రూముల్లో ఉండి వెళ్ళిపోమంటే కలప ముందుకే చెప్పిన నాకు భార్య ఉంది వెళ్ళిపోమని అంటే నా ఇంటికి పోతే మా అన్నదమ్ములను కొడతారు అని. అసలు ముందు అమ్మాయి ఇల్లు వదిలి ఎందుకు వచ్చింది నీతో? నువ్వెందుకు తీసుకెళ్ళి? ఆమెను అడుగురు మేడం. నువ్వెందుకు తీసుకెళ్ళావయ్యా అమ్మాయి? ఆమె నా దగ్గరకు వచ్చింది మేడం. ఆమె నా దగ్గరకు నువ్వు వచ్చింది. ఎందుకున్నావు అక్కడ? నువ్వు వదిలేసి వెళ్ళి అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి ఇంట్లో వదిలేసి ఉండొచ్చు కదా. దించేపింది ఒకసారి దించొచ్చిన ఒకసారి కాదు ముందే చేసి ఉండాల్సింది కదా పని. నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్మాయితో కలిసి ఉంటావు 4 రోజులు, నువ్వు తర్వాత వెళ్ళిపో అంటే ఎందుకు వెళ్ళిపోద్ది? అందుకని అమ్మాయి తగులుకుంది నీకు. నేను వెళ్ళిపోమంటాను మేడం. అదే మరి వెళ్ళిపోమంటారు ఇల్లు ఉంది ఇప్పుడు సంగతి మాట్లాడు, బుద్ధి లేకుండా మాట్లాడకయ్యా. ముందు అసలు అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళావు ఇంటికి? ఆమెను తీసుకొచ్చింది మేడం. అతను మాట్లాడుతుంది ఏమైనా అర్థం అవుతుంది అతనికి? అర్థం కాదు మరి చెప్పిన వద్దు మనకు ఉన్నదయ్యా ఎదవలా మాట్లాడుతున్నారు చూడండి. అతను ఉన్నదని అంటే అప్పుడు ఇంత పొడుగు డబ్బలు తెచ్చుకొని నాకు ఆ పనే కావాలన్నాడు. నా కొంప ముంచిండు. అది కేసు పెడితే 5 ఏళ్ళు నడిచిన గుచ్చమడక తినక అయింది. బర్ర కాసుకొని బతుకుతున్నాం. మాకు ఎవ్వరు పెట్టలేదు. ముసలోడు నిన్న అయ్యాల ఒక్కడు పోతుండు భర్తోటి, నేను కూడా పోతా. ఇప్పుడు ఏదో మహాత్ముడిలాగా అమ్మాయి సరిలేదు, అమ్మాయి ఆడితో తిరిగింది ఈడితో తిరిగింది అందుకని ఇంకో దాన్ని చేసుకున్నానని చెప్తున్నా. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. నా కుల పిల్లలు వాచినవు, నువ్వు వేరే పిల్లలు చూసుకున్నావు. నీ వేరే పిల్లలు నువ్వు బతుకు. సంబంధం లేదు అంటుంది. మరి మేము దొరికాక ఇలా ఉంది అన్నకు అప్పుడే సంబంధం లేదు వదిలేస్తేమో మేడం నన్ను. నీకు బుద్ధి ఏమైందా? నీ అమ్మ నాన్న వదిలి ఎందుకు వచ్చి తిరిగావు అతనితో? చెప్పు పట్టి కొట్టాలి. ఎందుకంటే చెప్పు పట్టి కొట్టాక మన దోష కట్టాలి. మీ గొళ్ళు మీరు చేసే ఏదో పనులన్నీ చేస్తారు. ఇప్పుడు వచ్చి నువ్వు చేసిందే కదా, నువ్వు మొదటి అమ్మాయికి చేసిందే నీకు వచ్చి ఇట్లా కొట్టుకుంది. ఇన్ని మాటలు అనిపించుకుంటున్నావు. ఏం అవసరం మీకు? మీ అమ్మ నాన్న మీకు పెళ్ళిళ్ళు చేయరు. ఎవరితో వెళ్తారంట తిరుగుతారంట 10,000 తీసుకుంటావంట రూముల్లో ఉంటావంట వెళ్ళేసి మీ అమ్మ నాన్న చెప్పకుండా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటావంట. మళ్ళీ ఆవిడే పుస్తకాలు చేయించింది మెట్టెలు చేయించింది అక్కడ పెళ్లి చేయించింది. ఏం మాటలు మాట్లాడుతున్నారమ్మా మీరు? బుద్ధి జ్ఞానం ఉండాలి. మనుషుల్లా బతుకుతున్నా మన మనుషులు జంతువులు కాదని అర్థం చేసుకోవాలి. చేసిన తప్పులైతే ఎవరైనా తిరిగి తీసుకోలేం కదా. సరే ఇప్పుడు మీరు మీ స్టోరీలన్నీ చెప్పేశారు బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో ఇంకొకవాడిని కూడా మీరు బలి చేశారు కదా, ఇంకో 4 ఆవిడ పేరేంటి? ఆవిడ ఎంత గొప్ప ఆవిడకి కథలన్నీ తెలిసే చేసుకుంది. ఆవిడ అన్ని తెలిసే చేసుకుంది. ఆవిడకి ఇంకా మొగోడ దొరకలే ప్రపంచంలో. సరే ఆయన ఒకసారి పిలుద్దాం అంటే ఆవిడ పేరేంటి? రాధానా?
పాప బాబా? మేడం పాప. పాప. ఎంత వయసు అమ్మా పాపకి? 3 3 నెలలు. మీ అమ్మ నాన్న ఉన్నారమ్మా? మేడం ఉన్నారు. మీరు ఎంతమంది మొత్తం? 3. మీరు ఇతను పెళ్లి చేసుకునే ముందు ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని తెలుసా మీకు? మేడం తెలుసు. మరి ఎందుకు చేసుకున్నారమ్మా ఇతన్ని? మేడం లవ్ మ్యారేజ్ మరి. అదిగా పెళ్లి చేసుకున్నా నువ్వు, మీరు లవ్ చేసేటప్పుడు అతనికి పెళ్లి అయిందని సంగతి తెలియదా మీకు? మేడం తెలుసు. మరి పెళ్లి అయిన వాడిని ఎట్లా లవ్ చేస్తారు మీరు? నీకు పెళ్లి అయిపోయింది, నీ మొగుడు ఉంటాడు, నీ మొగుడు ఇంకోటి లవ్ చేస్తే నీకు నచ్చుద్దా? పెళ్ళి అయిన అతన్ని ఎట్లా లవ్ చేసావమ్మా నువ్వు? నీకు ఇంకెవరు దొరకలేదా ప్రపంచంలో మగవాళ్ళు? నీలాగే ఇంకొక అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు కదా, ఇంకొక ఆవిడతో సంసారం చేసి ఉంటాడు కదా, అలాంటి అతను నువ్వు ఎట్లా ప్రేమిస్తావు? ఈమె కంటే ముందే తెలుసు నాకు. ఇదో కొత్త కదా మళ్ళీ. ఈమె కంటే ముందే ఎట్లా తెలుస్తుంది నీకు? మేడం మా ఊరికి వచ్చు మేడం. మేడం అటు మా సైడ్. అబద్ధాలు చెప్పక. ఇప్పుడు నువ్వు ఇంతసేపు అతను గది చెప్పాడు, మాకు ఆ గది చెప్పలేదు, ఈమె కంటే ముందే తెలుసు అని. ఈమె కంటే ముందే తెలిసి ఈమె కంటే ముందే మిమ్మల్ని ప్రేమిస్తే మరి ఈమెను ఎందుకు చేసుకున్నాడు? ఎట్లాగా అతన్ని ప్రేమిస్తారు, ఎట్లా పెళ్లి చేసుకుంటారు, ఎట్లా పిల్లల్ని కంటారు? నువ్వు ఆడదానివే కదా. ఇప్పుడు నువ్వు ఆవిడ చేసావు, ఇంతకుముందు ఈవిడ ఇంకొక ఆవిడకి చేసింది, రేపు నిన్ను పెట్టేసి ఇంట్లో ఇంకొకరిని చేసుకుంటాడు ఆయన వెళ్ళి ఇంకొక అమ్మాయిని. అప్పుడు నీ పరిస్థితి నువ్వు వచ్చేలాగా కదా కూర్చోవాలి, ఆలోచించాలి కదా, బుద్ధి ఉంది కదా మనకి. మరి ఎట్లా చేసుకున్నావమ్మా నువ్వు అతన్ని? ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? కరెక్ట్గా సమాధానం చెప్పు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆ కారణం కరెక్ట్గా ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. ఎందుకు చేసుకున్నావు అతను? మేడం మంచోడని, మనసు మంచిదని చేసుకున్నాం. ఏమ్మా? మనసు మంచిది మంచోడని చేసుకున్నాం. ప్రపంచంలో మనసు మంచిది మంచోడు ఈ నొక్కాయనేనా? మీ అమ్మ నాన్న తెలుసా ఇది? మేడం మా అమ్మ నాన్న మాట్లాడరు మాతో. ఎందుకు మాట్లాడరు? నువ్వు ఏదో పని చేస్తావని మాట్లాడరా? మేడం ముందు నుంచే మాట్లాడరా, పెళ్లి చేసుకున్నాక మాట్లాడరా? పెళ్ళి అయినాకనే మాట్లాడరు. అంటే అది ఏదో పని అనే కదా వాళ్ళు మాట్లాడడం అనేసారు. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదనే కదా వాళ్ళు మాట్లాడడం అనేది. ఎందుకు మాట్లాడడం అనేది? మేడం వాళ్ళకి ఇష్టమైన మ్యారేజ్ చేసుకోలే నేను. వాళ్ళకి ఇష్టమైన మ్యారేజ్ చేసుకోలేదు, నాకు ఇష్టమైన మ్యారేజ్ చేసుకో. అదే వాళ్ళకి ఇష్టమైన మ్యారేజ్ చేసుకోలేదు నువ్వు. వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు? ఇతను ఆల్రెడీ పెళ్ళి అయిందని ఇష్టం లేదు. ఆల్రెడీ పెళ్ళి అయినా కానీ పెళ్ళి అయినా నేను చేసుకున్నా కాబట్టి నాకు ఇష్టం ఉంది. ఆయన పెళ్ళి అయిందని తెలుసు, పాప అందుకే ఇష్టం లేదు. నేను చేసుకున్నా, నేను ఇష్టపడి. అదే నువ్వు ఎట్లా ఇష్టపడతావు అంటున్నా. ఇంకొక ఆమె భర్తని నువ్వు ఎట్లా ఇష్టపడతావు? నువ్వు చేసింది కరెక్టా? నువ్వు ధైర్యంగా చెప్తున్నావు. నువ్వు ఉండమ్మా. నువ్వేం చేసావు? నువ్వు ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. ఇంట్లో ఆయన ఇంకొక పెళ్ళ ఉందనగా నువ్వు వెళ్ళి ఇంట్లో వెళ్ళి కూర్చోలే? నీకు లేదు కదా సిగ్గు ఆ రోజు? నువ్వు చేసింది కరెక్టా అమ్మా? నాకు కరెక్ట్, ఆమెకి కరెక్ట్ కాదు. నీకు కరెక్టా? ఎట్లా కరెక్ట్ అవుద్ది నీకు? నేను ఇష్టపడి చేసుకున్నా కదా. ఎవడ ఇంకొక అమ్మాయి భర్త నువ్వు ఇష్టపడితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఈమె కూడా ఆమె ఉండంగా నచ్చింది కదా మేడం. ఏముండంగా? ఫస్ట్ ఆమె ఉండంగా వచ్చింది కాబట్టి నువ్వు ఆమె ఉండంగా వెళ్తున్నావా? నీ లాజిక్ అదే కదా. సరిగ్గా సరైన వాళ్ళని చేసుకున్నాడు మీ కొడుకు. నువ్వున్నా చెప్పలే. సిగ్గుండాలి. వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని మళ్ళీ నాకు న్యాయం ధర్మం అని మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇద్దరిని చూసుకుంటా నీకు ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు అసలు? జంతువుల మనుషులా మీరు? మళ్ళీ అమ్మాయి వచ్చి మాట్లాడినా అట్లా మీకు పెళ్ళాం, భార్య, భర్తలు, పెళ్ళి, ఈ అనుబంధం, ఈ బంధాలన్నీ మీకు అంత లైట్ ఉన్నాయి, ఏదో బట్టలు మార్చుకున్నట్టు. అసలు పెళ్ళి అంటే సిగ్గుపడేలా చేశారు మీరు అందరూ. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వీళ్ళందరూ కేసులు వేస్తే నువ్వు ఎన్నాళ్ళు జైల్లో ఉంటావు తెలుసా? జీవితాంతం జైల్లో ఉండాలి. ఇప్పుడు ఆ రెండో అమ్మాయి వెళ్ళిపోయింది కదా, నీ రెండో పెళ్ళాం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కదా నీ మీద. ఆ కేసు ఏం చేసావు? ఇప్పుడు ఆమె రెండో భార్య కరెక్ట్ పెళ్ళాం ఆయనకి. ఆమెను మోసం చేసి ఈమెను చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెను మోసం చేసి ఆమె చేసుకున్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? నీ ఉద్దేశం ఏంది? అరే నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవడం తెలుస్తుంది, పిల్లల్ని కనడం తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని తెలియాలి కదా రేపు. వాళ్ళిద్దరికి ఏం చేయాలి, ఆ పిల్లలకి ఏం చేయాలి, సంసారం ఎలా ఈదాలి? ఎట్లా ఏం చేయాలనుకుంటున్నావు? ఇద్దరిని ఒకే ఇంట్లో పెట్టుకొని సాగుతావా? సపరేట్ పెట్టి సాగాలనుకుంటున్నావా? లేకపోతే ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళని ఉంచుకోవాలనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం?
ఏం చేయాలనుకుంటున్నావు? ఇద్దరు చదువుకుంటారు మేడం. ఇద్దరిని నువ్వు సాక్కోవాలనుకుంటున్నావు, అది నీ ఐడియా. నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వు ఎంత పెట్టుంటా, నీ అంతలు నువ్వు కోర తెచ్చుకున్నదే అమ్మాయి. నువ్వు మంచి చేసుకుంటున్నాను అనుకొని, నీ కాపురాన్ని నువ్వేదో ఊడబడి చేసుకుంటున్నాను అనుకొని నువ్వు చేసుకున్న ఏదో పనుల వల్ల 4వ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నీ మొగుడితో ఉండాలనుకుంటున్నావా, విడిపోవాలనుకుంటున్నావా, సెటిల్మెంట్ కావాలనుకుంటున్నావా, ఏం కావాలనుకుంటున్నావు? ఉండాలనుకుంటున్నా. ఉండాలనుకుంటున్నావు, కానీ మీరిద్దరు కలిసి ఉండాలని అనుకోవట్లే. నువ్వేమంటావు? సపరేట్ పెట్టాలనుకుంటున్నావు, ఇద్దరిని కలిపి ఉంచాలనుకుంటున్నావు? సపరేట్ ఇద్దరిని సపరేట్ ఉంచాలనుకుంటున్నావు. అప్పుడే ఒకరికి తెలియకుండా ఒకరికి ఏదో పనులు చేయొచ్చు, వీళ్ళిద్దరికి తెలియకుండా 3వ దాన్ని కూడా తెచ్చుకోవడానికి అవకాశం. ఇప్పుడు అక్కడ ఈ ప్రోగ్రామ్కి లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, మీరు చూసుంటారు కదా, వాళ్ళిద్దరిని పిలుస్తా. వాళ్ళిద్దరు ఏం చెప్తారో ముందు వినండి. అంటే నువ్వు చేసిన అన్ని ఎంత పిచ్చి పనులు, నీ బుర్ర ఎంత చెత్తగా ఉంది, ఆవిడ బుర్ర ఇంకా ఎంత అసహ్యంగా ఉంది, ఈవిడ బుర్ర ఎలా ఉంది, అవన్నీ చెప్పడానికి డాక్టర్ గారు చెప్తారు. ముందంటే మనం తెలుసుకోవాలి కదా, మనం ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాం. నీకు కూడా చెప్తున్నాను, నీ పేరు రాధానా, రాధేనా? మనం ఎంత అసహ్యంగా బిహేవ్ చేసాము అంటే మన మనస్తత్వం ఇలా ఉంది, మనం మారదాం అని మీకు ఒక ఆలోచన రావడం గురించి ఆయన చెప్పేది వినండి, సరేనా? విన్నారు కదా సార్, ఇక్కడ 4వ పెళ్ళి కూతురు ఆవిడ, ఈవిడ 3. రెండో ఆవిడ పుట్టింట్లో ఉన్నారు. సరే, ఫస్ట్ పెళ్ళి ఇప్పుడు చిన్నప్పుడు జరిగింది అంటలే అండి, బాల్య వివాహం అది. సో ఆ ఫస్ట్ పెళ్ళి అలా జరిగినందువల్ల ఈయనకి పెళ్ళి అంత లైట్ ఉందేమో నాకు అర్థం కావట్లేదు. ఈ ఫస్ట్ పెళ్ళి సింపుల్గా అయిపోయింది కదా, వాళ్ళు వద్దనుకున్నారు, వీళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళు రింగులు ఇచ్చారంట, గయది ఇచ్చారంట, అవి ఇచ్చారంట, ఎవరి దాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో ఆయనకి సింపుల్ అయిపోయింది పెళ్ళి అంటే. ఇంకా చెప్పండి సార్, మీరు ఏం చెప్పాలనుకో. మేడం, ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి, చాలా మంది కష్టాలు అనుభవిస్తున్నారు అనేటటువంటి సింపుల్గా మనందరికి కనిపిస్తున్నటువంటి వ్యవహారం ఉన్నా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ అసలు సైకలాజికల్గా ఇది ఎలా పరిగెడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటే కనుక పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తి పదే వెనక ముందు చూడకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అన్నది మనకు అర్థమవుతుంది మేడం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే కనుక పద్మ, రాధ లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మల్లయ్య లాంటి వాళ్ళు దొరుకుతారు, మల్లయ్య లాంటి వాళ్ళు ఉన్నంతకాలం పద్మ, రాధ దొరుకుతారు. సో వీళ్ళందరూ కూడా నాకు ఇది తెలీదు, నేను విశ్లేషించలేదు కాబట్టి నేను అడ్డంగా దొరికిపోయాను అనేటటువంటి మాట ఏదైతే పద్మ వాడుతున్నారో అది పూర్తిగా మనం ఏకీభవించడానికి లేదు మేడం. 200% లేదు మేడం. ఎవరు అట్లా చేయడానికి లేనే లేదు, వాళ్ళకి తెలియదు అన్నది లేనే లేదు ఇక్కడ. ఇది బేసిక్గా ఏంటంటే మేడం, దీనికి ఇప్పుడు పద్మ విషయానికి వస్తే కనుక ఫైనాన్షియల్ కమిట్మెంట్తో మొదలైనటువంటి ఒక వ్యవహారం. అంటే ఏంటంటే ఎప్పుడైతే అవసరం గురించి బంధాలు ఏర్పడతాయో, ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో అవి బంధాల కింద ఉండవు అమ్మ, అవి ఏంటంటే విరిగిపోతాయి వెంటనే. అదే మీ విషయంలో జరిగింది. అయితే మీ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే కష్టాలు అనుభవించే వాళ్ళు దురదృష్టవంతాలు కాదు, కష్టాలు కొని తెచ్చుకునేటటువంటి అసలైన దురదృష్టవంతులు. మీరిద్దరు కష్టాలు కొని తెచ్చుకున్నారు, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీకున్నటువంటి ఇంకా పెద్ద కష్టం ఏంటంటే చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ సరైన సమయంలో వచ్చి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. దిక్కి తోచనటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి అభద్రత. సో ఇక్కడికి జరిగినటువంటిది ఏంటంటే ప్రేమ, దోమ ఇదేమీ లేదు. ఇది బేసికలీ జరిగింది ఏంటంటే కేవలం ఆకర్షణ, తర్వాత అది పెళ్లి రూపాన్ని దాల్చడం, పెళ్ళి అవటం, వెనక ముందు ఆలోచించుకోలేదు. పద్మ విషయానికి వస్తే మేడం, ఇక్కడ ఏంటంటే ఒక బాండ్ అన్నది ఏర్పడింది. అంటే ఈ అమ్మాయికి చాలా అనుభవాలు వచ్చినాయి. ఏది పెళ్ళికి ముందు కూడా ఇతని క్యారెక్టర్ని ఎంతో కొంత విశ్లేషించింది ఆవిడ, విశ్లేషించకుండా లేదు. కానీ ఆ అనుభవం నుంచి కూడా తన పాఠం నేర్చుకోలేదు. పెళ్ళయిన తర్వాత ఒక బంధం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి అనుభవాల నుంచి కూడా నువ్వు పాఠం నేర్చుకోలేదు. పదే లెంపకాయ కొట్టాడు అని 10 సార్లు అన్నావు. ఇక్కడ అందరి మీద ఒట్లేసాడు కానీ ఒట్టు ఎప్పుడూ నిలబెట్టుకోలేదు అన్నావు. అంటే అన్నిసార్లు నిన్ను కొట్టినా, అన్ని ప్రామిసులు ఎరగొట్టినా కూడా అతన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే కనుక అక్కడ కేవలం నీ అభద్రత మాత్రమే. అయితే ఇక్కడ నీకుండేటటువంటి ఇంకో యాంగిల్ కూడా మనం ఇక్కడ చూడాలి ఈ మొత్తం సైక్లికల్ రియాక్షన్లో. అంటే ఏంటంటే ముందు నువ్వు ఓడిపోవటం అన్నది జరిగింది అతని చేతిలో. కేవలం ఏంటంటే మీరిద్దరు భార్యాభర్తలైనా కూడా అతని చేతిలో నువ్వు ఓడిపోవటం అన్నది జరిగింది. ఎందుకు? నీకు భార్య అనేటటువంటి స్థానాన్ని అతను పూర్తి స్థాయిలో కల్పించకపోవటం వల్ల అతను ఏమొచ్చి నిన్ను వాడుకుంటున్నట్టు నీకు ఒక ఫీలింగ్ కలిగింది. అయితే నీ ఆలోచన శైలి ఎలా మారింది అంటే కనుక ఓడిపోయిన చాట నేను గెలవాలి అనేటటువంటి కసి, కోపంతో తిరిగి మళ్ళీ ఎంటర్ అయ్యావు భార్య స్థానంలోకి.
ఎందుకు నీకు వెనక ముందు ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితి, నువ్వు దిగినటువంటి గొయ్యే, నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్య, నువ్వు దిగినటువంటి గొయ్యే, కాబట్టి దీనికి వెనకదారి అంటూ ఏది లేదు, వెళ్తే ముందుకే వెళ్ళాలి. సో ఈ అభద్రత వల్ల నువ్వు ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఏంటంటే నువ్వు ఇక్కడే గెలవాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అతని గురించి వెయిట్ చేసావు. అతను ఎప్పటికైనా మారుతాడేమో, నన్ను ప్రేమిస్తాడు, నా దగ్గరికి వస్తాడేమో అని వెయిట్ చేసావు. అతను రాలే. నీలో కసి కోపం పెరిగింది. అప్పుడు నీలో ఈ శాడిజం అనేటటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళని హింస పెట్టి మానసికంగా అతని చేతుల ద్వారా నిన్ను హింస పెట్టాడు, నువ్వు మానసికంగా అతన్ని హింస పెట్టడం మొదలుపెట్టావు. ఎందుకంటే కనుక అన్ని అస్త్రశస్త్రాలు అన్నీ ప్రయోగించిన తర్వాత ఇంకేమీ దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో నువ్వేంటంటే మానసికంగా హింస పెట్టావు. ఎప్పుడైతే మానసికంగా హింస పెడతావో అప్పుడే డిసైడ్ అయిపోయింది అతను ఎప్పటికీ కూడా నీ భర్త స్థానంలో నువ్వు ఎప్పుడు కూడా అతను కాపాడుకోలేవని. అటువంటి టైంలో ఈ మహాతల్లి ఎంటర్ అయింది. వీళ్ళ ఎంట్రీ కూడా చాలా విచిత్రమైనటువంటి ఎంట్రీ. ఏంటంటే ఇక్కడ రాధ విషయానికి వస్తే మేడం, ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు తను ఏం చెప్పిందంటే కనుక అతని జీవితానికి సంబంధించినటువంటి పుస్తకం అంతా కూడా ఫస్ట్ ఎన్కౌంటర్లోనే అమ్మాయికి ఓపెన్ చేసి చెప్పాడంట, నాకు ఈ పెళ్ళి అయ్యింది ఇలా అయ్యింది అని చెప్పి. సో అక్కడ ఏంటంటే ఒక సింపతి యాటిట్యూడ్తో నాకు ఇంత హింస పడుతున్నాను, ఇంత బాధలు పడుతున్నానని ఆవిడ దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆవిడ గుండె కరిగిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే ఇతను ఫోన్ నెంబర్ ఇచ్చాడంట ఆవిడకి. ఫోన్ నెంబర్ ఇస్తే కనుక కాన్వర్జేషన్ మళ్ళీ అంటే ఇతను అదే ఇందాక నేను అడిగాను, నీ టాక్టిక్స్ ఏంటి, ఒక అమ్మాయిని ఆకర్షించుకునేటటువంటిలో నీ టాక్టిక్స్ ఏంటంటే కేవలం ఒకటే, అదేంటంటే సానుభూతి, జాలి చూపెట్టడం అనమాట. నేను ఇంత హింస పడిపోతున్నాను నా భార్య చేతిలో అనగానే అక్కడ ఆవిడ కరిగిపోయింది. చక్కగా ఆ అమ్మాయికి ఒక బావ ఉన్నాడు, అతను బయట దేశంలో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే ఏంటంటే ఆ బావ ఇంకో అమ్మాయిని ఎవరినో ప్రేమించాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇన్ని భార్యలు ఉన్నా కూడా ఇతను పెళ్లి చేసుకోవటానికి రెడీ అయింది. అక్కడ ఉన్న లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మనం చెప్పుకోవడానికి 100 లాజిక్ సార్. అదే మేడం, అప్పుడు అమ్మాయి జస్టిఫై చేసుకుంటుంది తప్పితే ఎవరి మరి నేను సింపతి వచ్చేసింది, సానుభూతి వచ్చేసింది, ఆల్రెడీ 3 పెళ్ళాలు ఉన్నా అతను చేసుకున్నాడంటే ఏమైనా అర్థం ఉంది? అదే మళ్ళీ ఈ విషయానికి వస్తే మేడం, అతను ఏంటంటే ఇందాక నుంచి ఆ వివరణ అన్నది మీరు చూస్తే కనుక చాలా క్లాసికల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అతను ఈ ప్రతి పెళ్లిలో అతను సంతృప్తి పొందాడు, అనుభవాలు ఉన్నాయి, చక్కగా ఆనందించాడు ప్రతి పెళ్ళిలో. ఆ జాయ్ అనేటటువంటి పార్ట్ మాత్రం అతను మాట్లాడ్డు. అతను అనుభవాలు మంచి అనుభవాల గురించి చెప్పడు. తర్వాత జరిగేటటువంటి హింస ఏదైతే ఉన్నదో నువ్వు తవ్వుకున్న గొయ్యే మళ్ళీ ఇది కూడా. నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నీకు జరిగినటువంటి నష్టాలు, నువ్వు పడుతున్నటువంటి బాధల గురించి విడమర్చి చాలా వివరంగా చెప్తావు. పెళ్ళైన కొత్తలో వచ్చేటటువంటిది, ప్రేమించుకున్నప్పుడు వచ్చేటటువంటి అనుభవాల గురించి చెప్పవు. ఎందుకు దీని గురించి నేను ఇలా చెప్తున్నానంటే కనుక ఇదే ప్రధానమైనటువంటి కారణం. మళ్ళీ పెళ్ళిళ్ళు జరగటానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం అనమాట. అయ్యో నేను బాధపడిపోతున్నాను, ఈ పెళ్ళంతో సుఖం లేనని చెప్పి ఇంకో పెళ్లి చేసుకోవటం, అక్కడ మళ్ళీ సుఖం లేదని చెప్పి ఇంకో పెళ్లి చేసుకోవటం, ఇది ఒక సైక్లికల్ రియాక్షన్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. దీనికి ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి యాంగిల్ ఏంటంటే ప్రతి పెళ్ళికి ఒక చైల్డ్ కానీ లేకపోతే 2 పిల్లలు కానీ ఒక పిల్లోడు. సో ఏంటంటే మీ జీవితాలు అది ఆవిడ భార్య స్థానంలో ఉంటుందా లేదా అన్నది నో గ్యారంటీ, మీరు భర్త స్థానంలో ఉంటారా లేదా అన్నది నో గ్యారంటీ, రేపు 5వ ఆమె వస్తుందా లేదా అన్నది నో గ్యారంటీ. మీకెవరికి గ్యారంటీ లేదు, మీ పుట్టే పిల్లలకి అసలు గ్యారంటీ లేదు. సో దీని అంతటికీ కారణం అంటే ఏంటంటే కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారుడిగా ఈ సీట్లో కూర్చున్నటువంటి నువ్వు రియలైజ్ అవ్వటం అనమాట. ఏంటి రియలైజ్ అవ్వాలి అంటే కనుక పెళ్ళి అంటే కనుక అందులో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆ పెళ్ళి నిలబెట్టుకోవటంలోనే ఒక గొప్పతనం ఉంది, అందులోనే మగతనం ఉంది. ఇక్కడ కష్టాలు వచ్చినాయి, ఈ అమ్మాయి ఇలా హింస పెడుతుంది, బాధ పెడుతుంది కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటావు అంటే దాన్ని నువ్వు జీవితాలతో ఆడుకోవటం అంటావు. ఇందాక అన్నావు కదా ఏదో తప్పు అయిపోయిందని. ఒకసారి తప్పు చేస్తే తప్పు, పదే తప్పు చేస్తే అది అలవాటు. సో నీకు పెళ్ళిళ్ళు చేసుకోవటం అన్నది ఒక అలవాటు కింద మారిపోయింది. ఈ అలవాటులోంచి ఎప్పుడైతే నువ్వు బయటపడతావో నువ్వు నీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకొక జీవితం కాపాడిన వాడు అవుతావు, పిల్లల జీవితాలని కాపాడిన వాడు అవుతావు. మేడం, చాలా కేసెస్లో పిల్లలు చేసిన దానికి తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు అని అంటారు కదా, అట్లా కొడుకులు కన్నా తల్లిలు చాలామంది కోర్టులలో మేము చూసే ఇన్సిడెంట్స్ ఏంటంటే చేతులు కట్టుకొని నిలబడతారు. అమ్మ మేము కొడుకుల్ని కనడమే తప్ప అన్నట్టు చేసుకునేటట్టు ఆవిడకి చేశారు. ఆవిడ ఇందాక మేడంతో అదే చెప్పారు కదా, కేవలం అమ్మ నువ్వు చేసింది ఒకటి తప్ప ఏంటంటే ఆ కొడుకుని కనడం. నీలాంటి తల్లుల్ని మేము కోర్టులో రోజు చూస్తుంటాం చేతుల్లో కట్టుకుని, ఎందుకంటే కొడుకు కని పెళ్లి చేసినందుకు
వాళ్ళు చేసిన నిర్వాకానికి మీరు జైళ్ళకి వెళ్తున్నారు, మీరు ఆస్తులు అమ్ముకుంటున్నారు, మీరు వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారు. కేవలం కొడుకును కన్నందుకు, ఆ సెక్షన్ ఉన్నందుకు ఈ ఆడవాళ్ళు చేసే మెయిన్ పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళు రివెంజ్ తీసుకునేది అత్తల మీద వీళ్ళందరి మీద వేసేస్తారండి. మెయిన్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే అదే పని ఆ ఫస్ట్ వైఫ్ చేసిందో, అంటే సెకండ్ వైఫ్ మనం మాట్లాడేది ఇప్పుడు సెకండ్ వైఫ్ ఏదైతే చేసిందో ఆవిడ ఆల్రెడీ 498 బైగమీ చేసింది. అమ్మ నీకు ఒక మాట చెప్పనా, నువ్వు నీ మీద కేసు ఉంది, అర్థమైందా? నువ్వు మోసపూరితంగా మా ఆయనని పెళ్లి చేసుకున్నావని ఆయన భార్య వేసిన కేసు ఉంది. అలాంటి నువ్వు నా భర్త నా భర్త నా భర్త అని మాట్లాడుతున్నావు. అసలు నీకు ఏంటో నువ్వేమో అర్థం కావట్లేదు మాకు. నువ్వు ఆమె ఈక్వల్ ఇక్కడ, అర్థమైందా? కాకపోతే నువ్వు 6 ఏళ్ళు ముందు వచ్చావు, ఆవిడ ఏడాది వచ్చింది, అంతే తప్ప మీ ఇద్దరు సమానమేనమ్మా. అంటే ఒకటి మీకు ఎందుకు చెప్పాలంటే మీరు చేసిన తప్పుని అక్కడ కోర్టులో కేసు ఉండంగా కూడా మేడం గ్రామ పంచాయతీలు బాగుంటాయి, గ్రామ పంచాయతీలను మీరు ఎంకరేజ్ చేయండి, కోర్టు మీద దాన్ని బర్డెన్ వేయకండి. ఏమైపోతుంది మేడం, అక్కడ ఇచ్చే తప్పుడు సలహాలు, తప్పుడు ఏదైనా మీకు ఇచ్చే జడ్జిమెంట్ల మూలాన ఇంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఎప్పుడైతే మీరు ఆ గ్రామ పంచాయతీ మీ కుల పెద్దల మధ్యన మీకు తప్పు కట్టి, ఏంటంటే ఫస్ట్ వైఫ్ ఏదైతే ఆ రెండో వైఫ్ కోర్టుకు వెళ్ళింది, కేసులు వేసింది, అది ఒకవైపు ఉండగా మీ పెద్దలు ఏం చేశారంటే ఈమె వచ్చింది కనుక తప్పు కింద 10 కుంటల భూమి అని చెప్పేసి ఆవిడ ఆల్రెడీ కాంపెన్సేషన్ తీసేసుకున్నట్టే మేడం. తీసేసుకుని నువ్వు ఈ లైఫ్ అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నావు. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు ఏంటంటే నువ్వేమి మెహర్బానీ చేసినట్టు కాదు, నీ జీవితం త్యాగం చేసినట్టు అంతకంటే కాదు. నువ్వు 10 కుంటల భూమి తీసుకుని ఆ పెద్దల మధ్యలో ఒక లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఒక కాంప్రమైజ్ అనే డబ్బులు తీసుకుంటూ నువ్వు ఆయన దగ్గర ఉండే ఒక మనిషి అంతే, అంటే ఒక భార్య. అలాగే నీ తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు కానీ మేడం, అదే మరి కుల పంచాయతీలు మళ్ళీ చేస్తే మళ్ళీ ఆమెకి ఎన్ని కుంటల భూమి ఇస్తారో తెలియదు. ఇక్కడ ఇంకొకటి మేడం, తెలిసి చేస్తే ఒక రకమైన కేసు వేయచ్చు, మీకు తెలియకుండా మోసపోతే ఇంకొక రకమైన కేసు మీరు వేయచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక పదే ఒక మాట చెప్తున్నారు, నాకు ఆయనకు రెండో భార్య ఉందని తెలుసు, ఆ అమ్మాయి కూడా అంతే నాకు తెలుసు, నాకు ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అని. ఎప్పుడైతే మీరు తెలుసు అని చేసినప్పుడు దానికి చీటింగ్ అనే కేసు మీరు వేయలేరమ్మా. ఎందుకంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టి మోసంతో పెళ్లి చేసుకుంటే చీటింగ్ అనే కేసు ఆయన మీద వేయచ్చు. సో మీరు ఆ కేసు కూడా మీరు వేసే అవకాశం లేదు. ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు, ఆ రిలేషన్షిప్లో కూడా మీరు ఉన్నారు కనుక ఆ చీటింగ్ అనే కేసు మీరు ఆయన మీద వేయాల్సిన అవకాశం లేదు, వేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొకటి మేడం, ఆయన ఎప్పుడైతే ఆ కేసెస్ ఉన్నాయో 5 years నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనకు తెలుసు తప్పు చేస్తే ఒక శిక్ష ఉంటుంది, ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. ఇంకోటి వాళ్ళ అమ్మగారికి ఈ అమ్మాయికి కూడా స్టేషన్ బెయిల్ అనేది ఇచ్చారు. ఎందుకంటే మేబీ అప్పటికే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కనుక ఆ సాఫ్ట్ కార్నర్ తోటి పోలీసు వాళ్ళు నిన్ను ఇంకా నీ మీద ఎటువంటి శిక్ష అది వేయకుండా నీకు స్టేషన్ బెయిల్ అనేది ఇచ్చారు. ఒకవేళ కనుక నీవు ఇచ్చిన ఎవిడెన్స్ తోటైతే నువ్వు మోసపూరితంగా ఆయన పెళ్లి చేసుకున్నట్టయితే డెఫినెట్గా అప్పుడు ఆయనకు శిక్ష అనేది పడేది. ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే మేడం, ఏదైతే 498 కేసు ఈ బైగమీ కేసు ఉందో అది 5 years నుంచి నడిచింది. ఎవిడెన్స్ మీలాంటి వాళ్ళ మూలానే ఈ 498 కేసు అనేది అసలు చాలా విలువ లేకుండా పోతుంది. ఎవిడెన్స్లు అనేవి పోతున్నాయి. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సేమ్ తప్పు చేస్తారు. ఇప్పుడు కోర్టుకు మీరు వెళ్ళేది ఎందుకు, ఈ తప్పు చేశారు, ఈ శిక్ష మీకు పడాలని వెళ్తారు. అలాంటిది మీరు సేమ్ మీరు కోర్టుకు వెళ్ళినా నీకు ఎంత శిక్ష పడినా నువ్వు ఎంత జరిమానా కట్టినా కూడా సేమ్ ఆయనలో మార్పు అనేది రాలేదు మేడం. మళ్ళీ రెండో అమ్మాయిని చూసుకున్నాడు, మూడో అమ్మాయి. అంటే మేము పెళ్ళి అని కూడా మేము అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మీకు డైవర్స్ కాలేదు. అమ్మ నీకు నువ్వు తీసుకొచ్చిన ఇందాక ఒక మాట అన్నా, మా కుల ఆయన పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చావని. ఆ ఫస్ట్ మ్యారేజ్ మాత్రం మీ చిన్నప్పుడు అయ్యింది, దానికి సంబంధం లేదు అని అంటున్నావు. కానీ రెండో పెళ్ళి ఏదైతే మీ కులం ఉన్న అమ్మాయిని చేసుకున్నావో అదే నీకు ఇప్పుడు మీకు అసలైన కోడలు. ఇప్పుడు ఏదైనా అయినా కూడా వీళ్ళు ఆయన తీసుకొచ్చిన భార్యలే కానీ నువ్వు తీసుకొచ్చిన కోడళ్ళు మాత్రం కాదు. ఒకటమ్మా, నీలాంటి వాళ్ళ కోసమే కూడా హ్యూమన్ రైట్స్ అని ఉంటాయి మేడం. చాలామంది కోడళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇందాక అమ్మాయి చెప్పినట్టు కేవలం కోడళ్లే కాదమ్మా, అత్తలు కూడా బాధపడుతున్నారు.
ఈ కేసు మూలాన ఇందాక ఆ అమ్మాయి చెప్పింది, ఆవిడ చెప్పింది, మీ ఆవిడ కట్టుకున్న ఇంట్లో మీరు బాధ పెడుతున్నప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అని అంటారు. తల్లైన ఆడదానికి లేవు, ఎందుకంటే మీరు మాట్లాడినా కూడా పాపము మీ మాట ఎవ్వరూ వినట్లేదమ్మా. కనుక మీకు కూడా రైట్స్ అనేవి ఉంటాయమ్మా. మీరు కూడా వాళ్ళతో ఏదైనా బాధపడినప్పుడు మీరు కూడా హ్యూమన్ రైట్స్కి అనే దానికి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ ఏజ్ దృష్ట్యా మీరు ఆమెతో ఏదైనా బాధపడ్డ దృష్ట్యా మీరు వెళ్ళి మీరు తలుపు తట్టొచ్చు, నాకు న్యాయం జరగట్లేదు, నా కోడలు మూలాన నేను ఈ బాధపడుతున్నాను అని. కోడలు కూడా కాదు, ఇప్పుడు ఆమె ఈ రిలేషన్షిప్లో లేదు కనుక మీరు మాట్లాడచ్చు. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, ప్రతిసారి కూడా కోడళ్ళు ఏడుస్తారు, భార్యలు బాధపడతారని కాదు. అటువైపు కూడా మనం చూస్తే మేడం హాఫ్ ఆఫ్ ద రేషియోలో తల్లిలు కూడా ఇటువైపు ఎంతవైపు భార్యలు బాధపడుతున్నారో అంతే ఈక్వల్గా తల్లులు బాధపడుతున్నారు మేడం. ఇక్కడ ఏమైపోతుందంటే ఈయనకి కేవలము ఆ భార్య మీద ఈయనకి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ లీగల్ రైట్స్ ఏమైనా ఉన్నాయి, కానీ వీళ్ళ మీద మెయింటెనెన్స్ ఇచ్చుకునేది ఉంటుంది అంతే తప్ప వీళ్ళతోటి కలిసి ఉండు అని చెప్పేసి మేము ఇంకొక చెడు పని మేము చేయించలేము మేడం. ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వాళ్ళతోటి మేము కలిసి ఉండేమని మేము చెప్పలేము. ఇంకా ఆయన ఇష్టం. ఇప్పుడు వీళ్ళు ఆవిడతో కలిసి నన్ను కూడా మోసం చేశారని చీటింగ్ కేసు వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసి వేసినా కూడా ఈయన రేపొద్దున లోపలికి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసు పెండింగ్ ఉంది కనుక. ఆ విధంగా మీరు ఏదైనా కావాలంటే మేము ఇలా అన్యాయం అయిపోయామంటే మీకు ఇప్పుడు తెలిసింది అని అనుకుని మీ మనసు కనిపిస్తే చీటింగ్ కేసు అనేది మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే ఆ అమ్మాయికి మేడం అన్నీ తెలిసి చేసింది కనుక తన గోతు తనే తవ్వుకున్నట్టే అయింది పాపం. ఆ పిల్లకి ఏమైనా మెయింటెనెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ కోర్టు కూడా మీ మీద జాలి అనేది చూపించదమ్మా. తెలిసి చేసుకున్నారు అన్న తర్వాత జాలి అనేది కూడా ఉండదు. సెకండ్ వైఫ్ కేసు ఏమైనట్టు? అది ఓన్లీ డైవర్స్, ఓన్లీ 498 అండ్ బైగమి. అది 5 years తర్వాత అది అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది. కానీ డైవర్స్ అనేది ఎక్కడ తీసుకోలేదు. డైవర్స్ తీసుకోలేదు, బట్ కాంప్రమైజ్ అయిపోయారు. కేసు కొట్టేశారు అంతే, కానీ బట్ స్టిల్ భార్య భర్తల లాగానే ఉన్నారు. అది ఆ కేసు అట్లాగే అది ఉంది. 498 మాత్రం. అది 498లో నువ్వు కాంపెన్సేషన్ ఏమి ఇచ్చావని అతను ఖచ్చితంగా అడిగినప్పుడు మాకు కట్నం ఇస్తానన్న డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కనుక అది ఆ విధంగా మేము టర్న్ చేసుకున్నాము అని అనుకున్నారు. అంటే కాంప్రమైజ్ అక్కడ మానిటరీ సెటిల్మెంట్ కూడా, అంటే డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా అక్కడ ఏమీ జరగలేదు. సో ఆ కేసు 5 ఏళ్ల తర్వాత క్లోజ్ అయిందంటే మేబీ మేడం విసిగిపోతారు, ఎవిడెన్సెస్ క్లోజ్ అయిపోతాయి కనుక ఆ విధంగా ఏదైనా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప మిగతా విధంగా ఏ క్లోజ్ అయిందో కూడా మీ దగ్గర క్లూ లేదు. సరే, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి మ్యామ్? ఇప్పుడు ఒకటమ్మా ఆవిడ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఆల్రెడీ మీకు అతను ఎంత ఇచ్చాడమ్మా? 2 కుంటల భూమి ఇచ్చాడు, 10 కుంటల భూమి ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు? అలా రెండో భార్య ఉందని చెప్పక మోసం చేసినందుకు పంచాయతీ జరిగింది కదా. ఆయన మోసం చేసే సంగతి నీకు కూడా తెలుసు. ఓకే, నువ్వు పంచాయతీ పెట్టావు సరేనా? నువ్వు తక్కువ దానివేం కాదు, నువ్వు చేసావు, అతను దొరికాడు అనుకున్నావు, వచ్చావు, బాగానే ఉంది. నువ్వు చేసిన తప్పుకే నీకు ఈ పరిస్థితి. ఒక అమ్మాయి జీవితంలో నువ్వు నిప్పులు పోసావు కాబట్టి నీకు ఈ పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో నిప్పులు పోసి రేపు ఆ అమ్మాయికి కూడా తగులుద్దు ఇంకొకటి. మీరు తెలిసి మీ చేతులా మీరు చేసుకున్న విషయం ఇది. సరే, అయినప్పటికీ కూడా అతను చేసిన ఏదో పనికి అతను మీకు కట్టుకుంటున్నాడు. సో మీకు 10 కుంటల భూమి ఇచ్చాడు పంచాయతీలు. ఇంకేం ఇచ్చాడు? ఇంట్లో ఉండమని ఉంచుకున్నాడు. అతని ఇంట్లో ఉండమని ఉంచుకున్నాడు కదా. ఇప్పుడు మీరు అతని ఇంట్లో ఉండి ఆ 10 కుంటల భూమితో మీరు ఉంటారు అంతే. మీరు ఇంకా అతను అది చేయండి ఇది చేయండి అనడానికి లేదు, ఆవిడ ఒక మాట అనడానికి అసలు లేదు. అతను మీ భర్త అని లేదు, మీ భార్య అని లేదు. అదేదో అతను 10 కుంటల భూమి ఆల్రెడీ మీకు రాసి ఇచ్చేసారు. మీరు తెలివిగా అన్ని రాయించేసుకున్నారు ముందే కాబట్టి మీరు ఫుల్ సేఫ్. ఏమ్మా ఏంటో చెప్తున్నారు? ఏదైనా చెప్పాలని వచ్చారా? మా బావకు పిల్లలు లేరు, పిల్లం లేదు. 2 గుంటలు 2 రూములు పెట్టి బంగులో కట్టుకున్నాడు. బంగులో కట్టుకుంటే ఆ బంగులోకి వెళ్ళు అని అంటే ముసలో నన్ను కొట్టిండు, తాళం బలుగు కొట్టిండ్రు. ఇప్పుడు చెప్పేదా తాళం బలుగు కొట్టిండు. మేము ఎత్తిన ఆయన తాళం బలుగు కొట్టి ఉన్నది. అందులో కోవిడ్ లేదు, ఇదే పాటింటుండ్రు. మా ఇంట్లోనే ఉండాలి. ఆయనకు పెళ్ళం లేదు, పిల్లలు లేరు. బంగులు అడుగులు పెట్టు ఎక్కర్లేదు. సరే, ఓకే అమ్మా. ఇప్పుడు మీరేమి వాళ్ళకి బంగ్లాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ బాధ్యత ఏమి కాదు. ఆ అమ్మాయిలు వాళ్ళు ఇష్టపడి ఇంట్లో ఉంటే ఉంటారు, లేదా వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు. మిమ్మల్ని మటుకు ఎవరేం అడగడానికి లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాం. సో మీకు ఆల్రెడీ 10 గుంటలు భూమి ఇచ్చారు వాళ్ళు. ఆ భూమిని పెట్టుకోండి, మీ ఆయనతో మంచిగా ఉండి అతను ఏమన్నా వచ్చి ఇస్తే తినండి ఉండండి తప్పితే మీరు అతన్ని అడగడానికి లేదు, అతను వెళ్ళి మిమ్మల్ని కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు. అది 10 గుంటల పొల్లకు
పొల్లకే ఆ పొల్ల పేరు పెట్టాలి పెళ్లి నాడు. ఆల్రెడీ ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందా 10 గుంటలు? మా బావ కాంటాక్ట్ చేస్తాం. నా పేరు మీదనే ఉంది. మీకున్న 10 గుంటల భూమి ఆల్రెడీ ఆ పాప పేరు మీద రాశారా? లేదు మేడం, నా పేరు మీద నీ పేరు వినట్టు రాస్తాం మేము, రాయలే. రాసిరు మేడం. ఎందుకు రాస్తామా? తెలుసుకోండి మేడం, ఇంకా అర్థమైతే. నీకెందుకు రాస్తావు? పాప ఉన్నదని పాపకు రాసినాం. అదేం లేదు, కాగితాలు చూస్తే తెలుస్తుందిలే. కాగితాలు చూస్తే తెలుసులే. నా పేరు మీద ఇప్పుడు అయింది ఆమె మేడం. చాలా అబద్ధం ఎందుకు strong గా అంటారు? చెప్తుంది, నా మీకు పేరు తెలియకుండా మీదనే అయింది. నీ పేరు విన రాస్తాం. ఆ అమ్మాయి చాలా గట్టిగా అమ్మాయి పేరు మీద ఉంది అని చెప్తుంది. ఆ అమ్మాయి పేరు మీద ఉంటే మీరు ఎవరు ఏం చేయడానికి లేదు, అమ్మాయి పేరు మీద ఉంటది ఇంకా అదంతే. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఒక ఇల్లు ఉందా? జీవబంది కావాలి, ఒకటే ఇల్లు, ఒకటే ఇది. ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి ఇష్టం వస్తే ఉంటది, లేదంటే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఇష్టం. సో నీ ఇష్టం అమ్మ, నీకు ఆ భర్త కావాలా ఇల్లు కావాలనుకుంటే ఉండు, మంచిగా ఉండు. మీరు అతన్ని హింసించడం మొదలు పెడితే, లేకపోతే వాళ్ళ అమ్మని ఏమన్నా ఉంటే ఇంకొక 5వ ఆవిడ కూడా వస్తుంది. అతనికి ఏమి నో ప్రాబ్లం. అతను ఎలాగో అతని సాడ్ స్టోరీ చెప్తాడు. ఇప్పుడు ఆవిడలాగా, ఇప్పుడు రాధలాగా ఇంకొక ఆవిడ ఎవరో కరిగిపోయి అన్ని తెలిసినా పర్లేదని వస్తుంది. సో అది ఇంకా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు అతను కొంచెం మంచిగా చూసుకుంటే 5వ ఆవిడకి వెళ్ళడు, లేదు మీరు సరిగ్గా చూసుకోకపోతే 5, 6 కూడా వెళ్ళిపోవచ్చు. లెక్క మనం చెప్పలేం. ఎందుకంటే అతను రెడీగా ఉన్నాడు దేనికన్నా. జైలుకి వెళ్తాడు, కోర్టుకు వెళ్తాడు, ఏదైనా నో ప్రాబ్లం. అతను ఇక నుంచి మీకు చెప్పగలిగేది, మీరు మనిషిలాగా బతికి ఇక నుంచి మనం పుట్టిన తర్వాత ఇంతవరకు ఏం జరిగిందో. పాపకి 5 గుంటది, 10 గుంటలకి పాప ఈమె పేరు మీద జీవబంది కాలేదు, ఇంకా జీవబంది చేయలే. మన గిరిదవారి దగ్గర కాలే, పటవారి దగ్గర కాలే. గట్టిగా ఇచ్చినామంటే ఇచ్చినట్టున్నది. ఆ పుట్టిన పాప ఉన్నదా, ఆ పాపకి 5 గుంటలు, ఈ పాపకి 5 గుంటలు. అంటే మీకు ఉన్నదే మొత్తం 10 గుంటలు. 10 గుంటలకి ఆ పాపకి 5 గుంటలు, మేడం 5 గుంటలు. ఎకరం భూమి ఉంది. అయితే వీళ్ళ పెద్దనాన్న ఒంటరిగా ఉంటారు కదా, తెలివి చేసుకుంది కదా, నా బిడ్డలా ఉండిపోతా నన్ను సాకుద్దని ఆయన పేరు మీద ఉంది. స్మార్ట్ రిజిస్టర్ చేశారని చెప్పలేనా మేడం, రిజిస్టర్ చేశారు. అయితే ఆ కాగితాలు తీసుకెళ్ళి వాళ్ళు అప్పు తీసుకొచ్చుకున్నారు మేడం, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారు? ఆ 10 గుంటలు నా పేరు మీద స్మార్ట్ రిజిస్టర్ చేశారు మేడం. స్మార్ట్ రిజిస్టర్ అదే తొందరలో ఇవాళ పంచాయతీ అయితే రేపే వెళ్ళి తీసుకొచ్చి ఆ ముసలయ్య వచ్చి నాకు రిజిస్టర్ చేశారు మేడం. తెల్లారి మేము దొరికాక పంచాయతీ అయింది. తెల్లారి మా పెద్దవాళ్ళు అడిగారు, సార్ ఇంట్లో అయింది, చేసిండ్రు మేడం. ఆ పొలం ఎక్కడుందో చూసుకున్నావా నువ్వు? చూసుకున్నా మేడం. ఆ పొలం నుంచి నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నెలకి? నాకు ఎప్పుడు ఇవ్వలేరు కానీ మేడం, ఈమెను చేసుకున్నాక నేను పాయిజన్ తాగా మేడం తెలిసాక. అయితే ఆ కోర్టుకి వెళ్ళడానికి నాకు తినడానికి తిండి కూడా ఏమి ఇవ్వలేడు కదా. పాయిజన్ తాగినాక నా దగ్గర డబ్బులు లేవు పిన్ని, నాకు కాస్త కౌలు డబ్బులు ఇవ్వమ్మా అంటే 5,000 ఇచ్చింది మేడం. ఎప్పుడు కూడా 1 రూపాయి తీసుకొచ్చుకోవాలి వాళ్ళ దగ్గర. నెలకి ఎంత కౌలు వస్తుంది? అందరూ కౌలు 5,000 ఎవరికి ఇస్తున్నారు? ఆమెకి ఇస్తున్నారు. మరి ఆమె ఇవ్వట్లేదు అంటుంది. ఎప్పుడు ఇవ్వలే మేడం, ఎదురుగానే ఉన్నాడు కదా ఒక్కసారి తెచ్చుకున్నా. ఎప్పుడు కూడా ఇవ్వలే, ఎప్పుడు కూడా ఇవ్వలే, తీసుకొచ్చుకోలే. అట్లా నేను చెప్పు, ఒకసారి ఎకరం ఉన్నది మా అత్తమ్మది 20 గుంటలు, మా అమ్మ నాకు 20 గుంటలు కొని ఇచ్చింది. మాకు మొగోళ్ళు లేరు, 2 ఆడవాళ్ళు. మా అక్క చచ్చిపోయింది. అయితే ఇక 20 గుంటలకి వెళ్ళి మా బాబు 10 గుంటలు, ఈ తమ్ముడు 10 గుంటలు రావా, 20 గుంటలు ఉంటుంది. నాది నాకు ఉన్నది ఈ 30 గుంటలు అమ్మినా నేను భాగ్యకి. ఇప్పటికి వేసుకోండి, రైటల్ బీటలు అయింది, రైటలు తీసుకోండి, మంచికి తీసుకొని మంచికి దున్నుకోండి. ఎక్కడ ఆ భూమిని అమ్మిన భూమిని అమ్మలేదు అని 20 గుంటలు దున్ను కట్టుకొని పెసాలు కట్టుకుంది ఇవిడే. సో మరి అమ్మాయి సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 10 గుంటలే కదా, 10 గుంటలు 30 గుంటలు తీసిన సార్. ఇప్పుడు సరే అమ్మా, ఇప్పుడు మీకు కూడా లేవు పెట్టిన అప్పుడు 20 గుంటల భూమి అంటే ఎంత వస్తుందో చెప్పుంది. ఇప్పుడు సరే సరే పోనీ మీరు అప్పులు తీర్చేసారు. ఇప్పుడు మీ దగ్గర 10 గుంటల భూమి ఉంది అంతే, ఇల్లు ఉంది. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇల్లు మా బంగ్లా మా బావ పేరు ఉంది. ఈ గూని ఇల్లు 8 గజాలు మా పేరు మీ పేరు మీద ఉంది. సరే ఒకటే అమ్మా, ఇప్పుడు మీరు చేయగలిగిందల్లా మీరేం చేస్తారంటే మీకున్న 10 గుంటలు ఆ ఇల్లు అంతా కూడా మీ తదనంతరం అంటే మీరు చనిపోయిన తర్వాత ఆ 2 పిల్లలకి సమానంగా వచ్చేటట్టు రాసేయండి. అంతే. వాళ్ళిద్దరూ అతను ఏది సంపాదించి పెడితే అది తిని ఉంటారు. ఇష్టమైతే ఉండొచ్చు మీ దగ్గర, కష్టమైతే వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఒక మాట అనడానికి లేదు, మిమ్మల్ని మీరు కూడా వాళ్ళని ఒక మాట అనద్దు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మీ బతుకు మీరు బతకండి. ఎట్లా బతుకుతాం? కాలు చేతులు లేపుతలేవు కదా ఏం మాకు ఇల్లు పెడితే తింటాం అన్నట్టు. అది కొడుకు చూడాలి కదా, చూస్తాడు కొడుకు పాడువాడా. మరి ఇప్పుడు ఎలా మిమ్మల్ని ఎవరు చూడాలి? ఎవరు లేరు కదా, దేవుడు చూడాలి. మమ్మల్ని దేవుడు ఎత్తుకుపోవాలి. గొంచె బాధ్యత కాదు. మిమ్మల్ని మీరు ఆ ఇంట్లో మీ ఇంట్లో మీరు ఉండండి, మీరు ఉన్నంతకాలం చేతనంతకాలం చేసుకోండి, తినండి, ఉండండి.
వాళ్ళు మీకు తిండి పెడతారా పెట్టరా, ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారు. మీరు చెప్పలేమైనా మీరు ఇప్పుడు పెట్టండి అంటే మా ముందు పెడతారా లేదో మాకు తెలియదు. కానీ ఒక కొడుకుగా ఆవిడని పెట్టిన హింస చాలు. అంటే నువ్వు చేసిన పాపాలు చాలా ఉంది. సరే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ఈ కొద్ది రోజులు నువ్వు బ్రతుకున్న ఈ కొద్ది రోజులన్నా కొంచెం ఆవిడని ప్రశాంతంగా ఉంచి ఆవిడ కొంచెం మర్యాద వచ్చేలాగా ఆవిడ కాస్త తిండి పెట్టి ఆవిడని చూసుకో. చాలా చేసింది ఆవిడ. అది నీ పెళ్ళాలు చేస్తారా నువ్వు చేస్తావా అది నీ ఇష్టం. ఇక అంతకంటే మేమేం చెప్పలేం. అది చేయకపోతే నువ్వు జంతువుతో సమానం అంతే. నువ్వు మనిషి అంటే చెయ్యి. ఇప్పుడు మీ ఇద్దరికి కూడా గొడవలు పెట్టి కేసులు పెట్టి రోడ్లు గీడ్చి ఆవిడ చెప్పుతో కొట్టి ఇవన్నీ వద్దమ్మా. ఆవిడ మిమ్మల్ని అనద్దు, మీరు ఆవిడని అనద్దు. మీ చేతులా మీరు అతను చేసుకున్నారు, మీకు ఇష్టమై ఈ జీవితాన్ని ఎన్నుకున్నారు. అతను ఎట్లా మిమ్మల్ని చూస్తే అట్లా ఇష్టమైతే ఉండండి, కష్టమైతే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి మీ అమ్మా నాన్నలతో ఉండండి. మీకు ఎవ్వరికి ఏ రైటు లేదు ఇది ఇవ్వండి అని అడగడానికి. ఈ ప్రోగ్రాం తర్వాత ఎవరెవరు ఏం చేశారు, ఎలాగ అతని జీవితంలోకి వచ్చారు, అతనేం ఏదో పని చేశాడు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఎవరన్నా వెళ్తే ఇంత గడ్డిచ్చి తినండి అని మీ నోట్లో పెట్టి పంపిస్తారు తప్పితే ఎవరు మీ మాటలు వినరు. సో ఇక్కడి నుంచి అన్నా గుట్టుగా మంచిగా ఉండి సంసారం చేసుకోండి. ఏ ఆస్తి అయితే ఉందో ఆ 10 గుంటలు ఉందో ఆ ఇల్లు ఏమున్నా సరే ఇంకా పిల్లల్ని కనడాలు ఇవన్నీ పక్కన పెట్టి పిల్లల్ని ఇద్దరిని చూసుకొని ఆ పిల్లల్ని చూసుకొని నేను మీ అమ్మని చూసుకో. అట్లీస్ట్ ఇక్కడి నుంచి మనిషిగా బతకండి. ఇప్పుడు వరకు మీరు మనిషిగా బతకలే, మీరు జంతువులా బతికారు. సో ఇక్కడి నుంచి మనిషిగా మారి మంచిగా ఉండండి. ఆవిడని ఇక్కడి నుంచి అన్నా ఏడిపించకండి. ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కదా మనకి. ఆవిడున్న కొద్ది రోజులు ఆవిడని ఏడిపించకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇద్దరికి కూడా ఇదే చెప్పేదమ్మా. నువ్వు ఇలాగొచ్చి రోడ్లు బట్టి పని చేసే చోటుకి వెళ్ళి గొడవలు చేసి అతని ఉద్యోగం తీపిచ్చేసి 10 మంది దగ్గరికి వెళ్ళి అతను ఎదవని చెప్పి అంటే రేపు అతనికి ₹1 సహాయం చేసే వాళ్ళు కూడా చేయరు మీరు చేసే పనుల వల్ల. అతనికి సహాయం చేయకపోతే మీకు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు, మీరు వెళ్ళి అడుక్కు తినాలి. అందుకని అతన్ని బదనాం చేసే మాట పక్కన పెట్టి నీ బతుకు ఎట్లా బతకాలన్నది ఆలోచించుకో. మనకు నోరు ఉంది కదా వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాం ఆడవాళ్ళం కదా ఏడ్చేస్తే అందరు నమ్మేస్తారు అనుకుంటే అది చాలా తప్పు. నీ వల్ల అతను కూడా చాలా నష్టపోయాడు. నువ్వు నీకేదో మంచి జరుగుద్ది అనుకున్నావు, టోటల్గా మీకు శని జరిగింది అలా చేసినందుకు. ఇప్పటికన్నా అర్థం చేసుకొని ఎలా బ్రతకాలో మర్యాదగా మన ఇంటి గుట్టు మన ఇంట్లో పెట్టుకొని మన కష్టాలు మనం ఫేస్ చేసుకుంటూ ఎలాగ మంచి చేసుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి. కానీ రోడ్డు మీద పెడితే ఇలాగే ఉంటుంది. ఇదే ఒక అండర్స్టాండింగ్ రాసుకుందాం, అది అందరి దగ్గర పెట్టుకోండి. ఆ పద్ధతి ప్రకారం అంతే సగం సగం ఉంటుంది కదా భూమి అది రాసి ఈ పాపది ఎందుకు లేదు 10 గుంటలకి ఆ పాపకు 5 గుంటలు ఈ పాప అప్పుడే పంచాయతీలో నువ్వు ఇలా చేస్తాను చెప్పావా తప్పు చెప్తుంది కదా 5 గుంటల పాప వెళ్ళిపోతా పెళ్ళి వెళ్ళిపోతే నేను గుచ్చమడకతాను. అవును ఇప్పుడు అతను పెంచుతాడు నువ్వే పెంచుతావా ఇక్కడ నుంచి పాపని? నీ సంబంధం ఏంటి? అతనికి కూడా పాపే కదా, అతను చూడ్డా ఆ పాప కూడా అతని పాపే కదా, ఇద్దరిని చూడాలి కదా. రేపు చదివించడం వాళ్ళకి బట్టలు కొనడం వాళ్ళ పెళ్లి వరకు చూడ్డా. నేను పోతాడు అనుకుంటున్నావు రేపు బయటకు వెళ్ళగా నీ మొగుడు పోతాడా? 5 గుంటలతో నేను నడిచిపోద్దా? లేదు కదా. మరి అంతే అతనేం ఉంటే అతనేమి ఇస్తే అది చేయించుకో. అతని బాధ్యతే నిన్ను చూసుకుని నువ్వు తెలిసి చేసుకున్నా తెలియ చేసుకున్నా మన ఒళ్ళు కావరం మన కండ కావరంతో మనం చేసుకున్నాం కాబట్టి ఆ ఇద్దరు నీ బాధ్యతే, ఆ ఇద్దరు పిల్లలు నీ బాధ్యతే. ఆడదానికి కళ్ళం బట్టి నీళ్లు పెట్టేవాడు మనిషే కాదు పెట్టించేవాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మనిషిగా బ్రతకండి. ఈ రోజు నుంచి వాళ్ళని మర్యాదగా చూసుకోండి. వాళ్ళని మర్యాదగా చూసుకుంటే వాళ్ళు నిన్ను మర్యాదగానే చూసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నా కదా లోళ్ళు చెయ్యదు. ఆవిడ చేసేటట్టయితే నువ్వు అది 5 గుంటలు కూడా ఇవ్వాల్సిన అవసరం లే. ఇప్పుడు చెప్తున్నా ఇది నేను చెప్తున్నాను కాబట్టి 5 గుంటలు ఇవ్వడం. ఈ 5 గుంటలు కూడా ఇప్పుడు ఇవ్వక్కర్లే, ఆవిడది కదా పొలం. ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేది. ఆవిడ అలాగే రాస్తుంది, నేను చనిపోయిన తర్వాత ఈ 5 గుంటలు నా మనవరాలకి, ఈ 5 గుంటలు ఈ మనవరాలకి అని ఆవిడ రాసి ఆ ఇల్లు కూడా నేను చనిపోయిన తర్వాత సగం ఈ మనవరాలకి సగం ఈ మనవరాలకి అని విల్లు రాయించండి ఇప్పుడే. ఇది ఇప్పుడు మీరు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU రాస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు, సంతకం పెడతారు, నువ్వు ఒప్పుకో, సంతకం పెట్టించుకో. ఈ కాపీ ఎప్పుడు కూడా దీని ప్రకారమే నడవాలి. కాదు మీకు బాకీ ఉంటున్నా నా భూమి అమ్మి మీకు అప్పు లేకుండా చేసిన అదే అప్పులు లేవు, ఇంకా అయిపోయింది కదా, అప్పులు లేవు. ఆవిడ ఉన్న ఆస్తి ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లలకి చెందుద్దని సగం సగం ఆవిడ రాసేస్తుంది. ఇప్పుడే విల్లు రాయించేసేయండి. ఇంకా దాని మీద ఎవరికి రైట్ లేదు. ఆవిడ అడగడానికి లేదు, ఆవిడ అడగడానికి లేదు, నువ్వు అడగడానికి లేదు. ఈ 2 పిల్లలతో సరిపెట్టుకో ఏమాత్రం జ్ఞానం ఉన్నా అంతే.